చాలా టేస్టీగా ఉండే బెల్లం గవ్వల్ని ఈజీగా పాకం బట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం గోధుమ పిండిని ఒక 3 కప్పులు తీసుకున్నాను. తర్వాత ఒక పావు కప్పు కంటే తక్కువ అండి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా! చాలా సన్నగా ఉండే రవ్వ తీసుకోవాలి. ఒకవేళ లావుగా ఉంటే మిక్సీ చేసి తీసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఇంక ఈ నెయ్యిని ఈ పిండికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి బాగా. ఎట్లా అంటే మనం ఒకసారి గట్టిగా పట్టుకుంటే పిండిని ముద్దయ్యేటట్లనమాట. ఇంక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కలిపిన తర్వాత మనం ఇంక వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మనం గోధుమ పిండి ఎట్లా కలుపుకుంటామో గోధుమ పిండి చేసుకోవడానికి, రొట్టె చేసుకోవడానికి సేమ్ అంతే కలుపుకోవడమేనండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. మనం ఎందుకంటే సూజీ రవ్వ వేసాం కదా! అది బాగా నానతదనమాట. క్రిస్పీనెస్ వస్తది బాగా ఈ గవ్వలకి అది వేసుకోవటం వల్ల. వేసుకోకుండా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి గోధుమ పిండితోటి గవ్వలు. ఇంక తర్వాత అన్నీ మనకి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటే ఒకేసారి మనం ఎవరి హెల్ప్ లేకుండా మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చనమాట. ఈ విధంగా గవ్వల చెక్క తీసుకొని లైట్‌గా ఆయిల్ రాసి ఒక ఉండ తీసుకొని ఒక బొటన వేలుతో ప్రెస్ చేసి ముందుకు లాగితే ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా 1, 2, 3 గవ్వలు చేశారనుకోండి చాలా ఈజీగా వస్తాయి. ఇంక ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకొని ఒకేసారి ఆరిపోవేమి బాండీలో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి బాండీలో. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కకూడదండి. మనము గవ్వలు ఆయిల్‌లో వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఆగి అప్పుడు పైకి తేలాలి. అంత వేడి చేసుకుంటే సరిపోతదనమాట ఆయిలు. అదే ఆయిల్‌లో సిమ్ టు మీడియంలో, సిమ్ కాదు గానీ మీడియంలో పెట్టుకొని ఇంక అన్నీ వేపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకోండి గవ్వలు పట్టేంత వరకే. ఎక్కువ వేసుకుంటే బాగా ఏగవనమాట. ఇంక ఈ విధంగా అన్నీ వేపి పక్కన పెట్టుకోవడమేనండి. ఇంక తర్వాత రెండో సవాయి వేసినప్పుడు కూడా మంట వేడిని మళ్ళీ తగ్గించుకోండి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాతనే ఈ గవ్వలేసుకోండి. తర్వాత మీడియంకి మార్చుకొని వేపుకోవాలనమాట ఈ గవ్వల్ని. ఎందుకంటే లోపల ఉడకవు మనం ఒకేసారి హైలో పెట్టి వేపుకుంటే. అందుకని కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి ఆయిల్ హీట్‌ని. ఇంక తర్వాత వీటికి పాకానికి బెల్లం తీసుకోవాలండి. 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదా! 3 కప్పులకి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. నేను ఇంక కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే సూజీ రవ్వ వేసాం కాబట్టి దానికోసం అనమాట. వాటర్ కూడా కొద్దిగా ఎయ్యాలండి. పాకం చాలా ఈజీ అని చెప్పా కదా! అందుకే వాటర్ చాలా కొంచెం వేసుకోవాలండి. 2, 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి. ఇంక ఈ పాకం అండి కొంచెం ఆ తీగ గట్టిగా తెగకుండా ఉంటే చాలండి ఇంగంతే. ఆ పొంగొచ్చినప్పుడు ఈ బెల్లం పాకం నురుగు నురుగు వస్తది కదా! ఇంకా ఆ టైంలో ఇంక ఈ గవ్వలేసేసి బాగా తిప్పుకోవడమేనండి. తిప్పి ఇంక స్టవ్ ఆపేసేసి ఇంక కిందికి దించుకొని పూర్తిగా చల్లారనిస్తే ఇంక తర్వాత విడివిడిగా వస్తాయండి గవ్వలు. ఒకదానికొకటి అతుక్కోవనమాట. ఇంకంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ గవ్వల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.